హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈరోజు బెల్లం పాయసం చూపిస్తున్నాను. ఫస్ట్ నేను 1 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది వచ్చేసి శనగపప్పు తీసుకున్నాను 1 గ్లాసు. కొంచెం సాబుదానా కూడా వేసిన దాంట్లో. ఇప్పుడు నేను కుక్కర్లో దీన్ని నానబెట్టినాను. 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసిన. ఇప్పుడు నేను 1/2 గ్లాస్ వాటర్ బెల్లంలో వేస్తున్నాను, బెల్లం కరగడానికి. అలాగే నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి కాజు, కొబ్బరి, ఇలాచీ తీసుకున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు నేను స్టవ్ పైన కుక్కర్ పెడుతున్నాను. శనగపప్పు ఉడికిస్తున్నాను దీనిపైన పెట్టి. అలాగే బెల్లం కూడా పెట్టాను స్టవ్ పైన. 1/2 గ్లాస్ వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను. అందులో నేను కొద్దిగా నెయ్యి వేసినాను. నెయ్యి వేడి అయిన తర్వాత కాజు, కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఉప్మా రవ్వ కూడా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, బెల్లం ఇంకా కరుగుతుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది. ఇది వచ్చేసి శనగపప్పు కూడా ఉడికిపోయింది. నేను వేరే గిన్నెలో తీసుకున్నాను దీనికి. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేస్తున్నాను. నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెడుతున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 6 గ్లాసుల నీళ్లు వేసి పెట్టాను స్టవ్ పైన. ఇప్పుడు కొంచెం పప్పు ఉడకడానికి కొద్దిసేపు పెట్టాను. బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కొద్దిసేపు వరకు ఇలానే కలుపుతూ ఉండాలి.
మనం దీన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఉడికిపోయింది. ఇప్పుడు మనం బెల్లం పాకం వేద్దాం దీంట్లో. కరిగించిన బెల్లం వేస్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి దీనికి. अच्छा पकने देना अभी से ने बाद में इलायची डाल डालना तस ने इलायची भी वो अपने में సో ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను ఫ్రై చేసుకున్న కొబ్బరి, కాజు, ఇలాయచీ పౌడర్ వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. చూడండి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత ఇలా అయింది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.